వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందుగా అందరికీ థ్యాంక్స్ అండి. పుష్ప 2 నుంచి అసలు పుష్ప ఫ్లాప్ అవ్వడానికి 6 కారణాలు మనం ఒక వీడియో చేసాం. సో అదైతే సూపర్ హిట్ అయింది. ఎవరైనా చూడాలంటే వెళ్ళి చూసేయండి. ఆట ఆడు అంటే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోస్ అయితే యూకే లో జనవరి 9th అయితే ఉండబోతుంది. సో దానికి సంబంధించిన బుకింగ్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. ఆల్రెడీ బుకింగ్స్ అయితే కుమ్మేస్తున్నాయి. ప్రెజెంట్ రన్నింగ్ లో ఉన్నాయన్నమాట. సో ఈ విషయాలని చెప్పుకోబోయే ముందుగా గేమ్ చేంజర్ నుంచి ఒక అప్డేట్ అండి. గేమ్ చేంజర్ నుంచి ధూప్ సాంగ్ అనే ఒక ప్రోమో అయితే రాబోతుంది. అది నెక్స్ట్ వీక్ లోనే రాబోతుంది. సో గేమ్ చేంజర్ మూవీలో ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద రామ్ చరణ్ ఎవరైతే ఉన్నారో అప్పన్నకు జోడీగా యాక్ట్ చేసిన అంజలి గారితో ఈ సాంగ్ అయితే ఉండబోతుంది. ఇది నెక్స్ట్ వీక్ లో రాబోతుంది. అంతేకాకుండా మనకి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 1 month అయితే టైం ఉంది. కాకపోతే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనకి ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్లు అవన్నీ కూడా థియేట్రికల్ ట్రైలర్స్ కాదు. సో థియేట్రికల్ ట్రైలర్ అయితే ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది. మేబీ అది ఏమైనా క్రిస్మస్ కి ప్లాన్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది గేమ్ చేంజర్ మూవీ మీద హోప్స్ లేవని చెప్తున్నారు బికాస్ ఆఫ్ శంకర్ గారు భారతీయుడు 2 మూవీ. కాకపోతే నాకైతే నమ్మకం ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ గేమ్ చేంజర్ మూవీ నుంచి ఈ మధ్యన రామ్ చరణ్ గారి స్టిల్స్ ఏవైతే రిలీజ్ అయ్యాయో ఆ రైల్వే ట్రాక్ దగ్గర కూర్చున్నప్పుడు స్టిల్ గానీ, రీసెంట్ గా రిలీజ్ అయిన నానా హైరానా సాంగ్ గానీ, ఇవన్నీ చూస్తుంటే నాకు హోప్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గేమ్ చేంజర్ మూవీకి రైటర్ మన శంకర్ గారు కాదు. శంకర్ గారు ఓన్లీ డైరెక్షన్ చేస్తున్నారు. దీనికి రైటర్ వచ్చి మన కార్తిక్ సుబ్బరాజ్ గారు. సో కార్తిక్ సుబ్బరాజ్ గారు అంటే ఎంత మంచి డైరెక్టర్, ఎంత మంచి రైటర్ మన అందరికీ తెలుసు. సో ఇవన్నీ బేస్ చేసుకుని నాకైతే మూవీ మీద అయితే ఇంకా హోప్స్ అయితే ఉన్నాయి. ఇకపోతే యూకే లో ఉన్న సినీ వరల్డ్ లో బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ చేశారో లేదో టికెట్లు అయితే హాట్ కేక్ లాగా, హాట్ చాక్లెట్ లాగా అమ్ముడైపోతున్నాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన 2 hours లోనే ఫాస్ట్ ఫీలింగ్ లో 50% అయితే అయిపోయింది. సో ఈ బుకింగ్స్ ఓపెన్ అయిన ఫస్ట్ 10 hours లోనే 2000 టికెట్స్ వరకు అయితే తెగిపోయాయి అనమాట. అంతేకాకుండా ఫస్ట్ 24 hours లో 3800 టికెట్స్ తెగిపోయి. సో 3800 టికెట్స్ కి పెద్ద మ్యాటర్ అని మీకు అనిపించవచ్చు, కానీ ఇది చాలా పెద్ద మ్యాటర్. ఎందుకంటే యూకే లో ఉన్న తెలుగు పాపులేషన్ కి 3800 టికెట్స్ అంటే చాలా పెద్ద మ్యాటర్. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒక రికార్డు కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఏ పాన్ ఇండియన్ సినిమా కూడా ఈ రేంజ్ లో అయితే టికెట్స్ అయితే తెగలేదు. అంతెందుకు రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ కూడా యూకే సినీ వరల్డ్ బుకింగ్స్ లో ఫస్ట్ 24 hours లో కేవలం 2520 టికెట్స్ మాత్రం బుక్ అయ్యాయి. దేవర విషయానికి వస్తే యూకే లో ఫస్ట్ 24 hours లో 2310 టికెట్స్ మాత్రమే సేల్ అయ్యాయి అనమాట. ప్రస్తుతానికైతే యూకే లో ఓన్లీ లండన్ లో మాత్రమే ఈ బుకింగ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఇంకో 2-3 రోజుల్లో ఓవరాల్ యూకే మొత్తం కూడా ఈ బుకింగ్స్ ఓపెన్ అవబోతున్నాయి అనమాట. దీంతో పాటు యుఎస్ లో కూడా ఈ బుకింగ్స్ అనేవి త్వరలోనే ఓపెన్ అవబోతున్నాయి. అంతేకాకుండా యుఎస్ లో ఉన్న టెక్సాస్ లో December 21st అయితే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన 5000 రిజిస్ట్రేషన్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి అనమాట. గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంకా 1 month ఉంది కదరా. ఇప్పటి నుంచి బుకింగ్స్ కూడా ఇవన్నీ ఎందుకురా అని అంటారా? ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్ లో బుకింగ్స్ కొన్న డిమాండ్ బట్టే సినిమా రిలీజ్ టైం కి ఒక టోన్ సెట్ అవుతుంది. సో దట్ డే 1 రోజు మంచి ఓపెనింగ్స్ అయితే వస్తాయి అనమాట. ఇదంతా పక్కన పెడితే గేమ్ చేంజర్ నుంచి నానా హైరానా అనే సాంగ్ వచ్చి ఇప్పటికి 2 weeks అయితే దాటిపోయింది. సో ఆ నానా హైరానా సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పటి వరకు అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు గేమ్ చేంజర్ టీం నుంచి. అవదండి, ఇలా అయితే కష్టం గేమ్ చేంజర్ టీమ్ గా చెప్తున్నా. ఎందుకంటే మూవీకి ప్రమోషన్ అనేది జరగాలండి. లైక్ పుష్ప 2 చూసారా ఎలా జరిగిందో. సో మూవీ రిలీజ్ టైం వరకు మీరు అప్పుడప్పుడు స్వీట్ మొక్కల్లాగా, చాక్లెట్ బిల్లల్లాగా అప్పుడప్పుడు ఈ అప్డేట్స్ అనేవి ఇస్తుండాలి. అలా అయితేనే మూవీ మీద బజ్ అనేది క్రియేట్ అవుతుంది. అంతేకాకుండా ఈ బుకింగ్స్ ఓపెన్ అయ్యే విషయం కూడా ఎప్పుడో అర్ధరాత్రిని ట్వీట్ చేసి అప్డేట్ ఇస్తున్నారు. అర్ధరాత్రులు అప్డేట్ ఇస్తే ఎవరికి తెలుస్తుందండి? అదేదో డే టైం ఇవ్వండి, కొంచెం బెటర్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో ప్రమోషన్స్ అనేవి గట్టిగా చేయాలండి. మీరు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ వరకు ఆల్రెడీ మీరు ప్లాన్ చేశారని మాకు తెలుసు. ఎందుకంటే అమెరికాలోనే మీరు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారంటే ఇండియాలో ఏ రేంజ్ లో ప్లాన్ చేయబోతున్నారో మాకు అర్థమవుతుంది. సో ప్రమోట్ చేయండి, మంచిదే. కాకపోతే ఈ ప్రమోషన్ కి ఇచ్చిన బిల్డప్ ఏదైతే ఉందో ఆ రేంజ్ లోనే సినిమా కూడా ఉంటే మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటది. కాకపోతే ఆ ప్రమోషన్స్ కి ఇచ్చిన హైప్ కి తగినట్టుగా మూవీ లేకపోతే మాత్రం ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది. సో గేమ్ చేంజర్ మూవీకి పోటీగా అయితే పాన్ ఇండియా రేంజ్ లో గానీ, తమిళ, హిందీ లాంగ్వేజ్ లో కూడా ఎక్కడ కూడా పెద్దగా పోటీ అయితే ఏమీ లేవు. ఆ టైంలో గేమ్ చేంజర్ మూవీ ఒకటే రిలీజ్ అవుతుంది. సో కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని హిట్ టాక్ వస్తే మాత్రం బాక్స్ ఆఫీస్ పరంగా కూడా మంచి రికార్డ్స్ అయితే క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.